శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి శోభ, అభిషేక సేవల్లో తరిస్తున్న భక్తులు. కురవి వీరభద్రుడికి కానుకగా కోరమీసాలు, కీసరలో ప్రత్యేక పూజలు చేరున్న సీఎం కేసీఆర్. కోయంబత్తూరులో కొలువు తీరనున్న భారీ పరమశివుడు, ఆదిదేవుడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోడీ. అన్నాడీఎంకే బాధ్యతలు చేపట్టేందుకు దినకరన్ అనర్హుడు, జయ 100 కోట్ల జరిమానా చెల్లిస్తామన్న మేనల్లుడు దీపక్. కసితో వచ్చిన స్మిత్ బృందానికి షాక్, పుణెలో గట్టి షాక్ ఇచ్చిన భారత బౌలర్లు. తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. శివభక్తులంతా పంచారామాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు, శివాలయాలకు క్యూ కట్టారు. అర్ధరాత్రి నుంచే శివాలయాలకు భక్తుల తాకిడి ఆరంభమైంది. శివరాత్రి పర్వదినం కావడంతో శివుడికి అభిషేకాలు చేసేందుకు బోరులు తీరారు. తెల్లవారుజాము నుంచి పరమశివుణ్ణి దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇక్కట్లు తలెత్తకుండా ఆయా ఆలయాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. దక్షిణ కైలాసంగా భావించే శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో తెల్లవారుజామున 2 గంటల నుంచి భక్తుల దర్శనం ఒక ప్రవాహంలా కొనసాగుతుంది. ఇప్పటికే 20,000 మంది పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా. మరోవైపు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో అధికారులు, ధర్మకర్తల మండలి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గురవై నాయుడు ఉన్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ కాళహస్తి ఈరోజు భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఎటువంటి ఏర్పాటు చేశారు? లింగోద్భవ దర్శన సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈ సంవత్సరం కుంభాభిషేకం అయింది కాబట్టి భక్తులు విపరీతంగా సామాన్య భక్తులతో వస్తారు కాబట్టి సామాన్య భక్తులకి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఫ్రీ దర్శనం, 50 రూపాయల దర్శనం, 200 రూపాయల దర్శనం, ఉన్న వాళ్ళకి 500 రూపాయల దర్శనం, 4 దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు బ్రహ్మాండంగా దర్శనం ఏర్పాటు చేసుకొని పోతున్నారు. ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నట్టు వాళ్ళ ముఖంలో కూడా ముఖ కవళికలు ఆనందంగా ఇటువంటి దర్శనం ఈ విధంగా ఏర్పాటు చేసింది. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఇంతవరకు చూడలేదు. చాలా బాగా దర్శనాలు ఏర్పాటు చేస్తాం, చాలా బాగుందని చెప్పేసి అందరూ చెప్పడం జరిగింది. ఏర్పాటు అయితే బ్రహ్మాండం చేస్తున్నాం. క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఎలాంటి తాగునీటి సౌకర్యం కానీ క్యూ లైన్లో ఉన్న వారికి వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నాం, వాటర్ బాటిల్స్ ఇస్తున్నాం, కాఫీ, టీ, బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇస్తున్నాము. 10 గంటల నుంచి ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొత్తం నీళ్లు, కూల్ డ్రింక్స్ ఏది కావాల్సిన అది ఇవ్వాలని ఆలోచనతో ఏర్పాటు చేస్తాం. అన్ని అందరికి ఇస్తున్నాం. రేపు తెల్లవారుజాము అంటే 1 గంట తర్వాత లింగోద్భవ దర్శనం అయిన తర్వాత వచ్చే భక్తులకు దర్శనానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? గతంలో చాలా సార్లు ఇక్కడ తొక్కిసలాట జరిగింది, కానీ ఈసారి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఈ సంవత్సరం గత శివరాత్రి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి తొక్కిసలాట లేకుండా, చిన్న ఇబ్బందులు కూడా కలగకుండా ఉండేదానికి ఉద్దేశమే మేము గాలిగోపురం నుంచి క్యూ లైన్స్ ఏర్పాటు చేసి మొత్తం క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, తొక్కిసలాట కూడా జరగదు. బ్రహ్మాండంగా దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, ముఖ్యంగా లింగోద్భవ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నాము. గాలి గోపురం నుంచి ఇక్కడి వరకు క్యూ లైన్లను ఏర్పాటు చేశామని కూడా ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు గురవై నాయుడు అంటున్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ముఖ్యంగా 16 సంవత్సరాల తర్వాత మహాకుంభాభిషేకం జరగడంతో ఆలయం పూర్తి నూతన ఉత్తేజం పొందినట్లు మూర్తులు నూతన ఉత్తేజం పొందిన సందర్భంగా భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి ఈసారి వస్తారని కూడా వారు అంటున్నారు. ఇందుకోసం గత సంవత్సరం 1,20,000 మందికి పైగా శివరాత్రి రోజు స్వామివారిని దర్శించుకుండగా ఈ సంవత్సరం అది 1,50,000 పైగా పెరిగే అవకాశం ఉందని కూడా వీరు భావిస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం సుమారు 500 మందికి పైగా పోలీసులను ఏర్పాటు చేశారు. ఒక 6 డిఎస్పీలతో పాటు ఒక ఏఎస్పీ నిరంతరం ఇక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ముఖ్యంగా గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న పోలీసులు కూడా ఈసారి దేవాలయ అధికారులతోనూ, దేవాలయ పాలక మండలి సభ్యులతోనూ సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు ముందుకు వెళ్తున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే స్వామివారి గత 15 రోజుల క్రితమే మహాకుంభాభిషేకం జరిగిన తర్వాత ఈసారి శివరాత్రి కూడా వెంటనే రావడంతో పూర్తి స్థాయిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారి దేవాలయాన్ని అదే రీతిలో అలంకరణ చేస్తూ ద్వేదీపమానంగా విద్యుత్ దీపాలతో పాటు పూల అలంకరణతో పాటు భారీ ఎత్తున చేస్తున్నారు. ఒకవైపు ఉత్సవమూర్తుల ఊరేగింపుతో పాటు మరోవైపు
స్వామివారి దర్శనానికి వచ్చే నిరంతర దర్శనానికి వచ్చే భక్తుల కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. మరోవైపు ఉదయం క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి తాగునీటి సౌకర్యంతో పాటు అదేవిధంగా వారికి పాలు కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తామని భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తామని వీరు అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్ దామోదర్. దేశంలోని అతిపెద్ద పరమశివుడి విగ్రహానికి ఇవాళ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మితమైన ఆదిదేవుడి అరుదైన రూపాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరించనున్నారు. ధ్యాన ముద్రలో కేవలం ముఖం మాత్రమే కనిపించే ఈ విగ్రహం ఎత్తు 112 అడుగులు. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో వెల్లంగిరి కొండల మధ్యన ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా ఈ మహారూపాన్ని ఏర్పాటు చేసింది ఈషా ఫౌండేషన్. 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో యోగముద్రలో శిరస్సుపై అర్ధచంద్రాకారంలో నిర్మించిన ఆదియోగి విగ్రహావిష్కరణను తిలకించడానికి లక్షలాదిగా భక్తులు తరలి వెళ్తున్నారు. విజ్ఞాన భైరవ తంత్రంలో 112 ధ్యానాలకు సూచికగా 112 అడుగుల ఎత్తున ఆదిదేవుడి విగ్రహం నెలకొల్పారు. యోగ యోగ యోగీశ్వరాయ భూత భూత భూతేశ్వరాయ కాల కాల కాళేశ్వరాయ शिव शिव सर्वेश्वराय शिवमंगलम् जगतमंगलम्. మహాశివరాత్రి కావడంతో ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఆదియోగి విగ్రహావిష్కరణ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధాని మోడీ మహాయోగా యజ్ఞాన్ని ప్రారంభిస్తూ జ్యోతి వెలిగిస్తారు. ఈ కార్యక్రమానికి 10 లక్షల మంది దాకా వస్తారని అంచనా. వచ్చే మహాశివరాత్రి లోపు ఒక సరళమైన యోగా ధ్యాన పద్ధతిని ఒక్కొక్కరు కనీసం 100 మందితో ప్రతిజ్ఞ చేయిస్తారు. గ్రహస్థలాల వల్ల శివరాత్రి రోజున సహజంగానే మానవ చైతన్యం ఉప్పొంగుతుందని, ఈ రాత్రిన వెన్నుముకను నిటారుగా ఉంచి కూర్చోవడం వల్ల అపారమైన ప్రయోజనం ఉంటుంది అన్నది ఈషా ఫౌండేషన్ సందేశం. అందుకే కార్యక్రమానికి వచ్చిన వారందరితో తెల్లవారులు జరిగే వేడుకల్లో శక్తివంతమైన ధ్యానం చేయిస్తారు సద్గురు. విన్నర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. హార్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో స్టార్ కాస్ట్ అండ్ క్రూతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పాడు. ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కుతున్నట్లుగా భావిస్తున్నానని అంటున్నాడు. విన్నర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఎన్టీవీతో మాట్లాడారు హీరో సాయి ధరమ్ తేజ్. ఫిబ్రవరి 24 తెలుగు ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదినమే కాదు, మెగా అభిమానులకు కూడా పర్వదినం లాంటిది. రేపు సాయి ధరమ్ తేజ్ నటించినటువంటి విన్నర్ చిత్రం ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది. భారీ ఎక్స్పెక్టేషన్స్, భారీ బడ్జెట్, భారీ తారాగణంతో నిర్మితమైనటువంటి విన్నర్ ప్రేక్షకులకు ముందు వస్తున్నటువంటి సందర్భంగా ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది, ప్రేక్షకుల అభిమానులకు సంబంధించి అంచనాలను ఏ విధంగా అందుకోబోతున్నారు వంటి వివరాలు తెలపడానికి మనతో పాటు హీరో సాయి ధరమ్ తేజ్ గారు, అదేవిధంగా డైరెక్టర్ గోపీచంద్ మల్లేని గారు, సంగీత దర్శకులు తమన్ గారు ఉన్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, విన్నర్ మూవీ ఎలా ఉండబోతుంది? సార్ దిస్ ఇస్ మై బిగ్ టికెట్ అండి నా నెక్స్ట్ లీగ్ వెళ్ళడానికి. ఎందుకంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్స్ ఇద్దరు, బుజ్జి గారు, మధు గారు, అండ్ అలాగే డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ గోపి గన్న, అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మీ మూవీలో ఎలా ఉండబోతుంది హీరోయిజం సంబంధించి? డెఫినెట్లీ క్యారెక్టర్కి తగ్గట్టుగానే ఉంటుందండి. ఆయన ఎప్పుడు కథ ప్రకారంగా వెళ్ళారు తప్పించి నా క్యారెక్టర్ని ఎలివేట్ చేయాలన్నా లేకపోతే ఇది ఎలివేట్ చేయాలన్నా కాదు. ఆ క్యారెక్టర్ ఎంతవరకు అవసరం హీరోయిజం దాని మీద బేస్ చేసుకుని వెళ్ళారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దాట్ అండి. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమి ఉండబోతుంది? నెక్స్ట్ నక్షత్రంలో ఒక 15 నిమిషాలు రోల్ చేస్తాను, గెస్ట్ రోల్ చేస్తాను. సో అది కాకుండా జవాన్ అని చెప్పేసి బీవీఎస్ రవి గారి డైరెక్షన్లో చేస్తాను. కృష్ణ గారు ప్రొడ్యూసర్ దాన్ని. న్యూస్. అమెరికాలో జాతి వివక్ష ఓ తెలుగువాడి ప్రాణం తీసింది. ఇటీవల కాల్పుల ఘటనను మరవక ముందే మరో దారుణం జరిగింది. కాన్సస్ రాష్ట్రంలోని బార్లో తెలుగు వాళ్లతో వ్యక్తి ఘర్షణకు దిగాడు. మీరు మాకంటే ఎందులో గొప్ప అంటూ దాడి చేశాడు. తమ దేశం వదిలి వెళ్లిపోవాలన్నాడు. ఆడమ్ ప్యూరింటన్ అనే వ్యక్తి బార్లో హంగామా సృష్టించాడు. బార్ సిబ్బంది అతన్ని బయటకు పంపేసిన తర్వాత తుపాకులతో తెలుగు వాళ్లపై కాల్పులు జరిపాడు. శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. అలోక్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్యూరింటన్ అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
శ్రీనివాస్ అలోక్ ఇద్దరు గార్విన్ కంపెనీలో ఏవియేషన్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నారు. శ్రీనివాస్ 2005లో హైదరాబాద్ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో మాస్టర్స్ డిగ్రీ చేసి అమెరికాలో ఉద్యోగం సంపాదించాడు. అలోక్ గార్విన్ కంపెనీలో ఏవియేషన్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా మేనేజర్ గా పనిచేస్తున్నాడు. తాజా ఘటనతో అమెరికాలో విదేశీయుల భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమిగ్రెంట్స్ పై వేధింపులు ఎక్కువయ్యాయి. జాతి వివక్షతో తెలుగువాడి ప్రాణాలు తీసిన ప్యూరింటన్ ను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాకు వలస వచ్చిన వాళ్లు ఉగ్రవాదులా? జాతి అహంకారంతో పేటరేగిపోతున్న కొంతమంది అదే భావనతో ఉన్నారు. బార్లో తెలుగు వ్యక్తులపై కాల్పులు జరిపిన ఆడమ్ ప్యూరింటన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. ఉగ్రవాదులారా, మా దేశం విడిచి వెళ్లిపోండంటూ భయం కంపితులను చేశాడు. గత 15 రోజుల్లో అమెరికాలో దుండగులు జరిపిన కాల్పులో 2 తెలుగువారు మృతి చెందారు. ఈ నెల 12న కాలిఫోర్నియాలో వరంగల్ కు చెందిన వంశీరెడ్డి ఓ యువతిని కాపాడబోయే ప్రయత్నంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు వదిలాడు.